ఇది అతే అంటారా సార్? నేను అనట్లేదు, వాళ్ళ అతి అనుకునే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? ఇదే నా సమాధానం. ముందు నీ ఉన్న నలుపు చూసుకో, తర్వాత అవతల వాళ్ళ గురించి కమెంట్ చేయి అంట. ఓకే, మనం ఎప్పుడు కూడా మేము పతివ్రతలు అని మగాడు కానీ ఆడదు కానీ నటించుకోడు. ఎదురు అసలు నువ్వు మంచిదానో చెడదానో, నేను మంచిదానో చెడదానో సార్? నేనెవరిని సార్ మిమ్మల్ని కమెంట్ చేయడానికి? నేనెవరిని సార్ మీ వెనకాల మాట్లాడడానికి? నీకు దమ్ము ధైర్యం ఉందంటే ముందొచ్చి మాట్లాడు. వెనకాల ఎంత ఈ రోజు వరకు ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ మగాళ్ళ గురించి కానీ ఆడదాని గురించి కానీ నేను ఈ రోజు వరకు వెనకాల కమెంట్ చేయలేదు. నేను 4 కాంపౌండ్లో వెల్కమ్ సార్, హ్యాపీగా వెళ్తాను. నేను బాలయ్య బాబు గారితో మాట్లాడతాను, వెంకటేష్ బాబు గారితో మాట్లాడతాను, నాగార్జున గారితో మాట్లాడతాను, చిరంజీవి గారితో మాట్లాడతాను, ఎన్టీఆర్ గారితో మాట్లాడతాను, అందరితో మాట్లాడతాను. అందరూ నన్ను చాలా వెల్కమ్ చేస్తారు. నేనంటే ఇష్టం. ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు అక్కడ మాట్లాడను, ఒకరిని కామెంట్ చేయను. మనం ఉన్నాం సార్, ఇంతసేపు మనం కూర్చున్నాం, నవ్వుకున్నాము, గ్యాప్లో బ్యాటరీలు మార్చే టైంలో జోకులు వేసుకుంటున్నాం, సరదాగా ఉన్నాం. ఎక్కడైనా ఏ అమ్మాయి గురించి మాట్లాడడం కానీ ఇంకొక ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ని తిట్టడం కానీ చేశానా ఈ గ్యాప్లో? అవసరం లేదు సార్. ఎందుకు సార్? నాకు టాలెంట్ ఉంది. ఒకళ్ళని తిట్టి నేను పైకి రావక్కర్లా, ఒకళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడి పైకి రావక్కర్లా. అలా నువ్వు రావాలనుకునేటప్పుడు నీ పతనం అక్కడే స్టార్ట్ అవుతుంది. సో నేను ఇంతమందిని చూశాను అలా పతనం. నేను 89లో ఇండస్ట్రీకి వచ్చాను సార్. నాతో ఎంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఎంతమంది హీరోలు, ఎంతమంది హీరోయిన్లు ట్రావెల్ చేస్తుంటారు కదా? వాళ్ళందరూ ఏరి నేనే ఎందుకున్నాను? నాలో ఒక మంచో ఏదో లేకపోతే ఇన్ని రోజులు నన్ను ఎందుకు సార్ ఉంచుతారు ఇండస్ట్రీలో? కదా? సో నేను ఒకళ్ళ గురించి, ఒక అమ్మాయి గురించి కానీ ఒక అబ్బాయి గురించి కామెంట్ చేయను సార్. అదేలే, ఇంకొకళ్ళు కామెంట్ చేస్తే బయట వాళ్ళని. కాకపోతే ఏంటంటే సార్, ఇండస్ట్రీలో మన ఇలా లేకపోతే ఎవరైనా ఏమన్నా అంటారేమో, ఎందుకు కొంచెం మనం రఫ్ అండ్ టఫ్గా ఉంటే మన జోలికి ఎవరు రారు. నేను తప్పు చేయను సార్. నా విషయంలో ఏమైనా తప్పు చేస్తే ఊరుకోను అంతే. అది కొంచెం అవతల వాళ్ళు జీర్ణించుకోలేకపోవచ్చు, అది నేనేం చేయలేను దానికి. అట్లా ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడేస్తాను. ఇలా ఇంత కెరీర్లో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం రాలేదా? మీటూ లాంటి ప్రాబ్లమ్స్? నాతో మీరే అన్నారుగా, ఏమని హేమతో ఎందుకు నమస్కారం అని. ఇంకా ఇవి కూడా జరుగుతాయా కదా? అలాంటి ఏం లేవు కానీ సార్, లో ప్రొఫెసర్స్ అయితే వచ్చి ఉంటాయి కదా డెఫినెట్గా. ఇండస్ట్రీలో ఉన్నాం ఇన్ని సంవత్సరాలు, అట్లా ఏమైనా ఉన్నాయి తప్ప. నాకు మీటి గురించి అంటే కూడా నాకు ఒక విషయం, నేను మామూలుగా మా వాళ్ళతో రేపు పొద్దున ఇది విన్న తర్వాత నన్ను తిట్టవచ్చు, మా ఆడవాళ్ళు కూడా చెప్పలేం. కానీ ఎప్పుడు ఇండస్ట్రీ వచ్చి నువ్వు తప్పు చెయ్యి, నువ్వు ఇలా చెయ్యి అని ఇండస్ట్రీ అనలేదండి. నాకు నచ్చి నేను రాజుల నుంచి వచ్చాను ఇక్కడికి. వచ్చి నా ఆకలి బాధ, నెల వచ్చేసరికి రెంట్ కట్టుకోవాలి, నెల వచ్చేసరికి నేను తినాలి, మంచి కాస్ట్యూమ్ వేసుకోవాలి, ఒక కార్ కావాలి, ఒక సెల్ ఫోన్ కావాలి. నా లగ్జరీ కోసం నేను తప్పు చేసి, నా కోసం నేను ఏదో చేసుకున్నాను. అది తప్పని కూడా నేను అనట్లేదు. నా కోసం, నా కెరీర్ కోసం మనం ఏదో చేసేసుకుని ఇప్పుడు మీటు వాడు నన్ను గోకాడు, లేదంటే వీడు ఇలా అన్నాడు, వాడు అలా అన్నాడు అంటాం కూడా ఎంతవరకు, అది ఇండస్ట్రీ గురించి వచ్చేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది.